వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాయర్ అండ్ అడ్వకేట్? సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో కోర్టులో మ్యాక్సిమం మనం అందరినీ లాయర్ 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 అంటానే ఉంటాం, బట్ లాయర్ వేరు అడ్వకేట్ వేరు అన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నాకైతే వచ్చింది. ఎలా అంటే మా ఆఫీస్లో ఒక కొలిక్ ఉండేవాడు. సో తను అనేవాడు అనమాట, మా నాన్నకి ఈరోజు ఇలా ఒక కేసు వచ్చింది అది ఇది అంటే నేను అన్నా, ఏంటి మీ నాన్న లాయరా అంటే కాదు అడ్వకేట్ అన్నాడు. రెండింటికి తేడా ఏంటి లాయర్కి అడ్వకేట్కి అంటే తెలియదు అన్నాడు. సరే ఇలా కాదని చెప్పి నా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని లా ప్రాక్టీస్ చేస్తున్న మా ఫ్రెండ్ని అయితే ఒకరోజు అడిగా. సో అడిగితే క్లారిటీగా ఒక సమాధానం అయితే ఇచ్చాడు. ఏంటి అంటే లాయర్ వేరు అడ్వకేట్ వేరు. ఫస్ట్ లాయర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎల్ఎల్బి బ్యాచులర్ ఆఫ్ లా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళు అప్పుడు లాయర్స్ అని అంటారు. అండ్ అడ్వకేట్ వీళ్ళు ఎల్ఎల్బితో పాటు ఏఐబిఈ దట్ మీన్స్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది రాసి స్టేట్ బార్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి. వీళ్ళని అడ్వకేట్స్ అంటారు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే కోర్టులో జడ్జి దగ్గర వాదించే వాళ్ళు అడ్వకేట్స్, లాయర్స్ కాదంట. సో వాళ్ళని అడ్వకేట్స్ అంటారంట. లాయర్స్ లీగల్ నోటీసులు పంపించే వాళ్ళు, సెటిల్మెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళు లాయర్స్. కోర్టులో వీళ్ళు ఇచ్చిన లీగల్ నోటీస్ ప్రకారం ఎవరైతే వాదిస్తారో వాళ్ళు అడ్వకేట్స్ అంట. బట్ తెలుగులో లాయర్ అడ్వకేట్ ఈ రెండిటికి మీనింగ్ న్యాయవాది అనే వస్తుంది. ఇంగ్లీష్లోనే డిఫరెంట్ నేమ్స్ పెడతారు, అదేందో నాకు అర్థం కాదు. బట్ తెలుగులో మొత్తం ఒకటే. కాకపోతే ఏంటంటే విత్ రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ అనుకోండి. విత్ రిజిస్ట్రేషన్ అయితే అడ్వకేట్, వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే లాయర్. సో అది లాయర్కి అడ్వకేట్కి మధ్య డిఫరెన్స్. సో నాకైతే డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. సో మీకు ఇలాంటి డిఫరెన్సెస్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాటి గురించి కూడా చేద్దాం వీడియో. తెలుసుకోవడం మంచిదే కదా, నాలెడ్జ్ ఈజ్ డివైన్. మీనింగ్ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. సో అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. We will meet you on next video. Bye.